ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వం అభివృద్ధి చేసినా, ఏ ప్రభుత్వ హయాంలో ఎలాంటి డెవలప్మెంట్ స్కీమ్స్ వచ్చినా, ఏదొచ్చినా అది రాష్ట్రం అనే యాంగిల్లో చూడాలి. ఎవరైనా కొంచెం సెన్స్ ఉన్న రాజకీయ పార్టీ అయినా, లేకపోతే ప్రజల కోసం వచ్చిన పార్టీ అయినా ఆ యాంగిల్లోనే చూడాలి. అంతేగాని ప్రతిదాన్ని రాజకీయంగా చూసుకోవడం, ప్రతి దాంట్లోనూ ఒక కుట్ర కోణమో లేకపోతే ఒక కుళ్ళు కోణమో వెతకడం, ఇది ఎందుకో పార్టీలకి అది అంత శోభనిచ్చే అంశం అయితే కాదు. ఏదో ఒకటి రెండు అంశాల్లో అంటే పోటీ పడ్డారంటే అర్థం ఉంది. ప్రతి దాంట్లోనూ అది నాదే, అది నాదే, అది నాదే అంటే ఇక కొన్ని రోజులకి ఏమవుద్దంటే జనం పూర్తిగా తీసి పక్కన పెట్టేస్తారు. వీడు ఏదంతేలే, ఏది వచ్చినా నాదే అంటాడు అనే ఒక దీంట్లోకి వెళ్ళిపోతారు. అది ఆ ప్రమాదం ఉందనే విషయాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గుర్తించట్లేదో నాకు అర్థం కావట్లేదు. ప్రతిదీ ఏ ఒక్క స్కీమ్ వచ్చినా, ఏ ఒక్క ప్రాజెక్ట్ వచ్చినా, లేకపోతే ఏ ఒక్క డెవలప్మెంట్కి సంబంధించిన ఏది వచ్చినా అది నాదే అంటాడు. అది నేనే ప్రతిపాదించాను, లేకపోతే నేనే స్టార్ట్ చేశాను, లేకపోతే ఇంకోటి చేశాను, ఏదో ఒకటి మొత్తం మీద క్రెడిట్ కొట్టేయాలి. పోనీ నువ్వు తీసుకొచ్చావు అంటే మరి నీ హయాంలో ఎందుకు చేయలేదు అంటే దానికి సమాధానం ఉండదు. నీ హయాంలో ఎందుకు కనీసం సగమన్నా చేయలేదంటే సమాధానం ఉండదు. పోనీ చేయలేదు పక్కన పెట్టు, నువ్వు అప్పుడు ఎందుకు వ్యతిరేకించావంటే సమాధానం ఉండదు. ఈయన ఖాళీగా ఉండడు కదా, ఉండకుండా ఎవరన్నా చేస్తే దాన్ని బ్లంట్గా వ్యతిరేకించేవాడు. వెళ్ళి వ్యతిరేకించడమే కాదు, జనాన్ని రెచ్చగొట్టేవాడు కూడా దానికి వ్యతిరేకంగా. ఏ స్థాయిలో రెచ్చగొట్టేవాడు అంటే అసలు మొత్తం రాష్ట్రం మొత్తం తలకిందులు అయిపోతుంది, ఇది కనుక వస్తే మాత్రం మీ జీవితాలే నాశనం, ఇంకా మీరు బతకడానికి ఏమి ఉండదు ఇక్కడ, కాబట్టి తిరగబడండి, ఉద్యమం చేయండి, లేదా కోర్టులో కేసు వేయండి, నేను అధికారంలోకి వచ్చినాక మొత్తం తిరిగి ఇచ్చేస్తాను, మీకు మొత్తం మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తాను, ఇక్కడ అదేమి ఉండదు, ఇదంతా చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్ర. ఇది ఆయన చెప్పే మాటలు, ఆయన చేసే వ్యవహారం. మళ్ళీ అధికారంలో రాగానే మర్చిపోయి దానికి విరుద్ధంగా ఏమైతే ప్రజలకి ఉద్యమం చేయమని రెచ్చగొట్టాడో దానికి విరుద్ధంగా తనే కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ స్కీమ్ని కెలిగో శంకుస్థాపన, మళ్ళీ అంతే శంకుస్థాపన చేసి వదిలేశాడు. అంతే శంకుస్థాపన పేరుతో ఎంతో కొంత రావాల్సింది వచ్చేసింది, అక్కడ చేయాల్సిన మతలు చేసేసి జరగాల్సింది జరిగిపోయింది, మళ్ళీ అంతే అయిపోయింది. పుణ్యకాలం గడిచిపోయింది, మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట అనుకున్నట్టుగానే ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తుండే మళ్ళీ ఇప్పుడు ఆయనకి నిద్రలో కూడా ఒక భయం పట్టుకుని అమ్మో ఇది వాళ్ళ అకౌంట్లో వెళ్ళిపోతుందని చెప్పి లే నేను శంకుస్థాపన చేశాను కదా అప్పుడు, అదే సినిమాలో ఉంటుంది, ఇదే అది ఇది కాదు, ఇది అది కాదు, ఇట్లా ఉంటుంది సినిమా, గమ్మత్తుగా ఉంటుంది. సేమ్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ అన్నమాట ఆ సినిమాలో. ఇప్పుడు ఇక్కడ మనం చూసే పొలిటికల్ క్యారెక్టర్. ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఇవాళ ఆలోచన కాదు. 1997లో చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఒక ప్రతిపాదన. మనకి హైదరాబాద్ ఒకటే ఉంది ఎయిర్పోర్టు, ఆంధ్రప్రదేశ్లో చిన్నవి ఏదో ఒకటి అరా ఉన్నాయి, కానీ ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి. ఆ ఫ్యూచర్ డెవలప్మెంట్ అంతా సీ పోర్ట్ ఉంది కాబట్టి అక్కడ అటు సైడ్ ఉంటే బాగుంటుందని భోగాపురం అని అప్పుడు చేసిన ఆలోచన. ఇక్కడ ఎలాగైతే శంషాబాద్ ఆలోచన చేశారో అప్పుడు భోగాపురం ఆలోచన చేశారు 97లో. కాకపోతే ఏంటంటే అది హైదరాబాద్ కానీ అది అక్కడ డెవలప్మెంట్ అప్పుడు అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనే మీమాంసలో ఉండి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దానికి సరిగా పట్టించుకోకపోవడం, దాంతో అది పెండింగ్లో పడిపోయింది. 2014 రాష్ట్ర విభజన తర్వాత సెపరేట్ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు దాన్ని మళ్ళీ ఒకసారి తవి తీసి మళ్ళీ దాన్ని ఫైళ్ళని కదిలించి అలా చేస్తే బాగుంటుంది, అక్కడ పెడితే బాగుంటుంది ఏంటి మళ్ళీ భోగాపురమే ఫైనల్ అని తేల్చాడు ఆయన. అమరావతి రాజధాని భోగాపురము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టుకుంటే అటు విశాఖ అటు విజయనగరము ఆ పోర్టు నేవల్ బేస్ ఉంది, అంతా సరిపోతుంది. ఎందుకంటే ఎప్పటికైనా వైజాగ్ ఎయిర్పోర్ట్ అనేది అది నేవీకి సంబంధించింది కాబట్టి అది ఎప్పటికైనా అది
నేవల్ బేస్ ఆలోచన చూసినప్పుడు అది మంచిది కాదు, నేవల్కే అది అవసరం అనే ఉద్దేశంతో భోగాపురంలో పెట్టాలని ఆయన అనుకుని 2019లో శంకుస్థాపన చేశాడు. 2703 ఎకరాలు కేటాయిస్తూ శంకుస్థాపన చేశాడు. అప్పుడు ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు జగన్మోహన్ రెడ్డి. వ్యతిరేకించడం కాదు, ప్రజల్ని రెచ్చగొట్టి అసలు మీరు తిరగబడండి, కేసులు వేద్దాం, నేను మా వాళ్ళు మీతో ఉంటారు, కేసులు వేద్దాం, మనదే ప్రభుత్వం వచ్చేస్తుంది, మనదే, మీకు రాగానే మీ భూములు మళ్ళీ మీకు వెనక్కి ఇచ్చేస్తాను, ఈ ప్రభుత్వం సేకరిస్తున్న భూములన్నీ అని చెప్పి రెచ్చగొట్టాడు. సరే, ఏ దేవుడు వరం ఇచ్చాడో లేకపోతే ఎవరి పాపం పండిందో ఏమో తెలియదు, కానీ అనుకున్నట్టుగానే అది అధికారంలోకి వచ్చాడు. మరి ఆయన అన్నట్టు రాగానే ఆ భూములు వెనక్కిచ్చేయాలి కదా, ఇవలా మెల్లగా భోగాపురం ప్రతిపాదనలు మళ్ళీ ఆయన కూడా కదిలిచ్చి 2019లో అధికారంలోకి వచ్చి 2023లో శంకుస్థాపన చేశాడు. ఏది ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో ఆ బిడ్డర్స్ అంటే ఆ కాంట్రాక్టర్స్ వాళ్ళతో అన్నీ మాట్లాడేసి ఎవ్రీథింగ్ అంతా సెట్ అయిన తర్వాత 2700 ఎకరం కుదరదు మీకు ఇవ్వడం, 2200 ఇస్తాం, 500 ఎకరాలు మాకు కావాలి అని దానికి ఏదో వేరే పర్పస్ ఏదో చెప్పుకున్నాడు. 500 ఎకరాలు అది వేరే, అదో మాయ, భూమాయలో అదొక మాయ. 500 ఎకరాలు ఇవ్వం, 2200 ఎకరాలు అని చెప్పి శంకుస్థాపన చేశాడు 23లో. అంతే, మళ్ళీ ఎక్కడో అక్కడే 23 శంకుస్థాపన తర్వాత మళ్ళీ ఎవరు దాన్ని అటువైపు కూడా చూడాల. 24లో కూటమి ప్రభుత్వం వచ్చి దాన్ని స్పీడప్ చేసి త్వరగా కట్టాలని ఈ సంవత్సరం అంటే 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనేది టార్గెట్. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా ఒక డెడ్ లైన్ పెడితే, ఒక ప్రాజెక్టుకి ఫలానా టైం కల్లా పూర్తి చేయాలని డెడ్ లైన్ పెడితే సహజంగా దానికంటే ఎంతో కొంత లేట్ అవుద్ది. 2 నెలల్లో, 3 నెలల్లో, 6 నెలల్లో, సంవత్సరాలు లేట్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఆ డెడ్ లైన్ లోపు చేయరు. అలాంటిది 5 నెలల ముందుగానే, డిసెంబర్ అనుకుంటే ఇప్పుడు మనం జూలై ఎండింగ్లో ఉన్నాం, రేపు 1వ తారీఖున ప్రధానమంత్రి వచ్చి ప్రారంభోత్సవం చేస్తున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ని. ఒక మణిహారం, ఆంధ్రప్రదేశ్కి కాదు, ఉత్తరాంధ్రకు కాదు, ఇది ఆంధ్రప్రదేశ్కే ఒక మణిహారం లాంటిది భోగాపురం ఎయిర్పోర్ట్. అంత అద్భుతమైన ఇది ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. అది మాత్రమే కాదు, ఆగస్టు 17వ తేదీ నుంచి ఇక విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి సేవలు ఉండవు. మొత్తం భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి, అంటే అంత స్పీడ్గా అంత ఫుల్ లెంత్లో రెడీ అయిపోయింది అది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది నేవీది, అది అక్కడ ఫ్లైట్లు ఎగరడం నేవీ వాళ్ళు ఎప్పుడు అబ్జెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సేఫ్టీ సైడ్లో వాళ్ళకి కొన్ని రక్షణ పరమైన కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి మొదటి నుంచి కూడా. తప్పనిసరి పరిస్థితుల్లోనే వాడుతున్నారు దాన్ని ప్యాసింజర్ ఎయిర్పోర్ట్గా. సో ఇదంతా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిలోని అపరిచితుడు మళ్ళొకసారి నిద్రలేచి ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే, ఇది అదే, ఇది అదే, మేమే తీసుకొచ్చాం, మా హయాంలోనే జరిగింది, మేమే శంకుస్థాపన చేసాం, అయ్యబాబు ఇదంతా మాదే, చంద్రబాబు నాయుడు ఊరికి మేము చేసిన దానికి రిబ్బన్ కట్ చేస్తున్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిలోని అపరిచితుడిని పరిచయం చేద్దాం. పరిచయంతో పాటు ఇది ఎలా జరుగుతోంది, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది, దాని ప్రయారిటీ ఏంటి, దానివల్ల ఎలాంటి అభివృద్ధి ఉంది, ఇది ఎక్కడా దీనికి నాంది పడింది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంతగా గొంతుచించుకుంటుంది ఆ పార్టీ కానీ ఆయన. భోగాపురం ఎయిర్పోర్టు 1వ తారీఖు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం చేయబోతున్న దానికి సంబంధించిన ఏర్పాట్లు, ఇంతలోనే జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ ప్రచారం, వీటన్నిటి మీద మనం చర్చను చూడబోతున్నాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కోన రవికుమార్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు, అండ్ ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. నమస్తే అండి విక్రమ్ గారు, నమస్తే. అలాగే రవికుమార్ గారు అండ్ తిరుపతిరావు గారు, అందరికీ నమస్తే అండి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాలలో 2019 ఎన్నికలకు ముందు అప్పుడు ప్రభుత్వం భోగాపురంలో ఎయిర్పోర్ట్ని పెట్టాలి అని నిర్ణయం తీసుకుని
అందుకు సంబంధించిన భూ కేటాయింపులు అన్నీ చేసి భూసేకరణ నోటిఫికేషన్లు అన్నీ ఇచ్చి భూసేకరణ కూడా చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చేసిన ప్రచారం కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ ఎలా ఉన్నావో ఒకసారి అవి చూద్దాం. చూసిన తర్వాత డిబేట్ స్టార్ట్ చేద్దామండి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. ఆడ ఉన్నది 350 ఎకరాలు. సరే, ఆ 350 ఎకరాలకు ఇంకా చాలా భూమి ఉంది. ఆ భూమి సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేయండి. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం. కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. కోర్టుకు కూడా పోదాం, అన్ని రకాలుగా తోడుగా ఉంటాం. ఇది 3 రోజులు ఎట్టగట్టి దీన్ని కాపాడుకుంటూ దాని తర్వాత మా ప్రభుత్వం వస్తుంది. ఎవరు కూడా మీకు ఎటువంటి అన్యాయం చేయకుండా అన్ని ఒకవేళ బలవంతంగా తీసుకుంటే మనం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ భూములు వెనక్కి కూడా తిరిగిస్తామని కూడా. ఇది 2019 ఎన్నికల ముందు వివిధ సందర్భాల్లో అక్కడ రైతుల దగ్గరికి వెళ్ళి చెప్పిన మాటలు కానీ పాదయాత్ర అప్పుడు చెప్పిన మాటలు కానీ చూస్తే మనం ఇప్పుడున్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ప్రయాణికులకి ఈగలు తోలుకుంటున్నారు. అంటే అప్పుడు ఆయన 2019కు ముందు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన స్వయంగా ఆయన నోటితో మాట్లాడిన మాటలే ఇవి. ఈగలు తోలుకుంటున్నారంట, అది ఇక్కడ ఎయిర్పోర్టే వేస్ట్ అన్నాడు. ఈయనే కాదు, ఈయనతో పాటు అప్పుడు చాలామంది మాట్లాడారు ఇదే మాట. ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఇంక్లూడింగ్ విజయసాయిరెడ్డి కూడా మాట్లాడిన మాటలే ఇవి, అక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకని. తర్వాత ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు మానుకోండి అన్నాడు. అప్పుడు ప్రభుత్వాన్ని ఆలోచన చేసిన భోగాపురంలో ఎయిర్పోర్ట్ అని ఆలోచన చేసినందుకు రైతుల పొట్టగొట్టే పనులు చేయొద్దు అన్నాడు. అవసరమైతే కేసులు పెడదామన్నాడు. రైతుని అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం, లేకపోతే వాళ్ళకి మద్దతు ఇచ్చే సాగుతూ అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఉద్యమం చేయండి, మీ తరఫున మేము ఉంటాం, కేసులు పెడతాం అని అధికారులకు మళ్ళీ మేము వస్తాం, ప్రభుత్వం తీసుకున్న భూములని తిరిగి ఇచ్చేస్తామన్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఒకటి, వైజాగ్లో అసలు ఎయిర్పోర్టే వేస్ట్, ఈగలు తోలుకుంటున్నాం, ఉన్న ఎయిర్పోర్టే ఈగలు తోలుకుంటుంది కాబట్టి ఇక్కడ ఎయిర్పోర్టే వేస్ట్, మీరు భూములు ఎవరు ఇవ్వద్దు, మేము వచ్చిన తర్వాత ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకున్నా కూడా మేము వచ్చిన తర్వాత భూములు తిరిగి ఇచ్చేస్తామని ఆయన చెప్పిన మాట, క్రిస్టల్ క్లియర్గా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చి ఆ పని చేయకపోగా ఆలస్యంగా కాంట్రాక్టర్లతో అన్ని మాట్లాడుకోను, మరి ఎందుకు లేట్ అని తెలియదు కానీ అది సరి చేసుకుని 23లో శంకుస్థాపన చేశాడు. మళ్ళీ ఆల్రెడీ చేసిన దానికి మళ్ళీ శంకుస్థాపన చేశాడు. 500 ఎకరాలు వెనక్కి తీసుకుని, ఆ 500 ఎకరాలు వెనక్కి తీసుకుని దేనికోసం పెట్టుకున్నాడు అనేది అదో పెద్ద స్టోరీ ఉందిలే. మళ్ళీ అది అయితే ఇదే రవికుమార్ గారు చెప్పాలి, నేను చెప్పే కంటే ఆయన చెప్తే బాగుంటుంది. సో ఇన్ని వేసి ఇప్పుడు మళ్ళీ మా హయాంలో జరిగిందే, ఇది మేం చేసిందే అని చెప్పుకునే ఈ ప్రయత్నాన్ని రవికుమార్ గారు నమస్తే. భోగాపురం ఎయిర్పోర్ట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ క్రెడిట్ చోరీ ప్రయత్నాన్ని చెప్పమంటే మీరేం చెప్తారు? ముందుగా మీకు ప్రేక్షకులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రెడిట్ ఏంటండి? ఆయన అకౌంట్ పాస్బుక్ కానీ వెరిఫై చేస్తే ఆయన జీవితంలో నేరాల క్రెడిట్ తప్ప ఆయనకి ఎక్కడైనా కన్స్ట్రక్టివ్ క్రెడిట్ లేదు. అంతా డిస్ట్రక్టివ్ క్రెడిట్ తప్ప వారికి కన్స్ట్రక్టివ్ అనేటటువంటి క్రెడిట్ అసలు ఎక్కడుంది, ఏ రూపంలో ఉందో ఒకసారి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక నేర చరిత్ర అంటారా, ఆయన ఏదో సినిమాలో చెప్తాడు, బహుశా అది నాకు విజయశాంతి గారు మెయిన్ రోల్గా ఉంటుంది ఆ సినిమా. అందులో ఆయన చెప్తాడు, ఆ విలన్ అందరూ ఏడ్చేటప్పుడు పాల కోసం ఇది చేస్తే నేను నర్సు మెడలో చైన్ తెప్పా అని చెప్పి ప్రారంభిస్తాడు అక్కడ ఉన్నటువంటి ప్రతినాయకుడు. అలా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బహుశా పుట్టుక నుంచి ఆయన క్రెడిట్ అంతా కూడా నేరమయం, నేర చరిత్రతో కూడుకున్నటువంటిది. ఆయన 10వ తరగతి ఇంకా చదువుతున్నాడో లేదు ముందో పరీక్ష పేపర్లు దొంగతనాలు చేసినటువంటి వ్యక్తి, లీకేజ్ చేసినటువంటి వ్యక్తి,
ఆయన ప్రస్థానం అక్కడి నుంచి ప్రారంభమైంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా క్రెడిట్ ఉంది అని అనుకుంటే నేర చరిత్రే క్రెడిట్ తప్ప ఆయనకి ఇంకో క్రెడిట్ లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే అందరితో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వ్యక్తులు ఆయన్ని రాజకీయంగా విభేదించినటువంటి వ్యక్తులు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విజన్ ఈ భారతదేశంలో ఇంకొక నాయకుడికి ఎవరికీ లేదు. ఆయన ఒక విజనరీ లీడర్ అని చెప్పి ఆయన్ని విమర్శించేటటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి, విభేదించేటటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు పరిపాలనకి ఈ భారతదేశంలోనే ఏ ఒక్కరు కూడా వేలెత్తి చూపించే పరిస్థితిలో లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నా ఉన్నారంటే ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ముఖం మీదే పడుతుందన్న నగ్న సత్యాన్ని మర్చిపోయి మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు భోగాపురం విషయానికి వద్దాం. భోగాపురం విషయంలో ఏం జరిగింది? 2014లోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు హుదూద్ వచ్చేటప్పుడు ఆయన 9 రోజుల పాటు విశాఖపట్నంలో ఉంటూ బస్సులోనే ఉంటూ ఆయన ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ ఒక ధైర్యాన్ని కల్పిస్తూ ఆయన ఆ రోజు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల తర్వాత ఆయన మధ్యలో ఒక ఆలోచన రావడానికి రెండో కారణం కూడా ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే విశాఖపట్నంలో మనం వాడుతున్నామో వినియోగిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ అది మనది కాదు, సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఇది కాదు, అది డిఫెన్స్కి సంబంధించినటువంటి నేవల్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్. అది వారి అవసరాలకు కట్టుకున్నటువంటి ఎయిర్పోర్ట్, అంతేగాని ఇంటర్నేషనల్ స్థాయి అవసరాలకు సరిపడేటటువంటి ఎయిర్పోర్ట్ అది కాదు. దానికి అనేక పర్యాయాలు కూడా అనేక ఇబ్బందులు కూడా ఇదే విశాఖపట్నం ప్రాంతవాసులు కావచ్చు, లేకపోతే అనేక మంది కావచ్చు, వారి అవసరార్థం మాకు ఇబ్బంది కలుగుతుంది అనేటటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నం నుంచి కొన్ని ఫ్లైట్లు కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితులు వచ్చాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి, గత ఏడాది అనుకుంటాను ఒక 2-3 నెలల పాటు మాకు అవసరం దృష్ట్యా ఈవినింగ్ 6 తర్వాత ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యే పరిస్థితి ఉండదని డిఫెన్స్ వాళ్ళు ఒక నిబంధన పెడితే నైట్ ఫ్లైట్స్ లేవు. అంటే సివిల్ ఏవియేషన్ ఆధ్వర్యంలో ఉండాల్సినటువంటి ఎయిర్పోర్టు తప్పనిసరిగా విడిపోయి కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకటి అవసరం, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో అనుసంధానంగానే ఈరోజు పరిశ్రమలు రావాలన్నా, పారిశ్రామికవేత్తలు రావాలన్నా, ప్రధానంగా ఐటీ రిలేటెడ్ ఇండస్ట్రీస్ రావాలన్నా వారు ఎక్కువగా కోరుకునేది ఫ్లైట్ కనెక్టివిటీని కోరుకుంటున్నారు. ఫ్లైట్ కనెక్టివిటీ లేకపోతే కనీసం యూనివర్సిటీస్ కూడా ఎవరో విద్యావేత్తలు రావాలన్నా, కొన్ని కోర్సెస్ కండక్ట్ చేయాలన్నా, లేకపోతే ప్రొఫెసర్స్ వచ్చి వాళ్ళు ఒక 1 hour 2 hours స్పేర్ చేయాలన్నా, 1 day స్పేర్ చేయాలన్నా సరే వాళ్ళకి అందరికీ కూడా ఫ్లైట్ కనెక్టివిటీ ఉంటే తప్ప ఈరోజు యూనివర్సిటీస్ కూడా గ్రో అయ్యే పరిస్థితులు కనబడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ యూనివర్సిటీ దానికి ఒక పెద్ద ఉదాహరణ, అలాగే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి యూనివర్సిటీ కూడా ఒక పెద్ద ఉదాహరణ. ఇవన్నీ కూడా అంటే ఒక ప్రాంతం అభివృద్ధిలో ఎయిర్పోర్ట్స్ అనేది కూడా ఒక పెద్ద భాగస్వామ్యం అయింది. ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు ప్రారంభించామా ఆలోచన? చంద్రబాబు నాయుడు గారు 2014-19 ఆ రోజు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఆ రోజు భోగాపురం ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఆలోచన చేసి రైతుల దగ్గర నుంచి 2700 ఎకరాలని భూసేకరణ చేశాం. ఆ రోజు 2700 ఎకరాలకు కూడా రైతులకి కాంపన్సేషన్ పే చేశాం. పే చేయడమే కాకుండా ఆ రోజు డిఫెన్స్ వాళ్ళతో అనుమతులు తీసుకొచ్చాం. అనేక అనుమతులు తీసుకొచ్చి ఆ రోజు బిడ్స్ కూడా ఫైనలైజ్ చేసి ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పీపీపీ మోడ్లో నిర్మించాలని నిర్ణయానికి వచ్చి ఆ రోజు పీపీపీ మోడ్లో జిఎంఆర్ వాళ్ళకి ఆ బిడ్స్లో వాళ్ళకి వచ్చినటువంటి అవకాశం తదనుగుణంగా జిఎంఆర్ వాళ్ళు ఆ కార్యక్రమాన్ని టేకప్ చేశారు. అది 4727 కోట్ల రూపాయలతో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం అయింది. దానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు వాటర్ కావచ్చు, రోడ్ కనెక్టివిటీస్ కావచ్చు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే మంజూరు చేశాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందు మాట్లాడింది ఏంటి? ఎర్ర బస్సు కూడా
అవసరం లేని ప్రాంతానికి ఎయిర్ బస్సా అని చెప్పి వెటకారం చేశాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల్ని వెటకారం చేశాడు. ఎర్ర బస్సుతో పోల్చి, అంటే ఎర్ర బస్సు కూడా అవసరం లేని ప్రాంతానికి ఎయిర్ బస్సు కావాలా అని చెప్పి మాట్లాడాడు. అంటే ఆంధ్రుల ఉత్తరాంధ్ర వాసుల తాలూకా ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టే విధంగా, ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడాడు. అంతేకాదు 2019 ఎన్నికల్లో ముందు ఏం మాట్లాడాడు, అసలు ఎయిర్పోర్ట్ ఇక్కడ అవసరమే ఉంది, అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది కదా. అంటే కనీస పరిజ్ఞానం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి కనీస పరిజ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి. ప్రజాస్వామ్యంలో ఒక దౌర్భాగ్యం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి నేరస్తులు కూడా రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి, ఆ రాజకీయ పార్టీలో భాగంగా వాళ్ళు ప్రజల భావోద్వేగాల్ని రెచ్చగొట్టి 2019లో ప్రజాస్వామ్యంలో జరిగినటువంటి ఒక పెద్ద అపరాధం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ రోజు ప్రజలు ఎంపిక చేసుకోవడం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎన్నికల ముందు ఏం మాట్లాడాడు, అసలు ఎయిర్పోర్ట్ అవసరం లేదు, రైతులు కోర్టుల్లోకి వెళ్ళి ఆపిస్తానని మాట్లాడాడు. కోర్టులో నేనే కేసులు వేస్తానని చెప్పాడు. ఒకవేళ ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తే తిరిగి రైతులకు ఆ భూములు అప్పచెప్తానని మాట్లాడాడు. మరి అప్పచెప్తానని మాట్లాడి కోర్టులో వెళ్ళి నిలుపుదల చేస్తానని మాట్లాడినటువంటి వ్యక్తి అందరూ కూడా ఎదురు చూశారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగానే భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టడేమో, ఆయనకి ఇష్టం లేదేమో. చంద్రబాబు నాయుడు గారు 2018లో ఆయన అక్కడ పునాదిరాయి వేసి శంకుస్థాపన కార్యక్రమం చేస్తే ఆయన కేవలం భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఆచంద్ర తారార్కం ఆయన పేరు చిరస్థాయిగా ఈ ప్రాంతంలో నిలబడిపోతుందనే ఒకే ఒక్క అక్కసుతో, ఒకే ఒక్క కుళ్ళుతో, ఇంకా గ్రామీణ మాటలతో మాట్లాడాలంటే కుళ్ళు విధానంతో ఆయన ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాన్ని కొనసాగించకుండా వెనక్కి ఇచ్చేస్తాను భూములని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను కూడా మాట తప్పి మడమ తిప్పి 2023 వరకు జిఎంఆర్ వాళ్ళతో బేరసారాలు మాట్లాడి, వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి బిడ్స్ కన్ఫర్మ్ అయ్యాయి కాబట్టి దాన్ని ఎలాగైనా తప్పించాలనే ప్రయత్నాలు చేసి, ప్రయత్నాలు కుదరక, ఆయన చేసినటువంటి అనేక ప్రయత్నాలకి కుదరక 2700 ఎకరాలు నేను ఇవ్వను, 2200 ఎకరాలే ఇస్తానని చెప్పి దాన్ని ఒక మెలికబెట్టి ఆ వాటికి కూడా కమిషన్ల కోసం ప్రచారం చేసి 500 ఎకరాలు కొట్టేయాలని చెప్పి చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయితే 500 ఎకరాలని ఎందుకు 500 ఎకరాలని వాళ్ళకి ఇవ్వనన్నారు, ఎందుకు మేము దాన్ని తగ్గించిస్తాము, 500 ఎకరాలు వెనక్కి తీసుకుంటాము, ఎందుకు వెనక్కి తీసుకున్నారు ఆ ఒప్పందంలోంచి అనేది కూడా మీరే చెబుదురు. కానీ దాంతో ఒక్కసారి ఒక్క నిమిషము. విక్రమ్ గారు నమస్తే అండి. నమస్కారం. విక్రమ్ గారు, అంతా రెడీ అయ్యి ఇంకో 2 రోజుల్లో అది ప్రారంభోత్సవానికి సిద్ధమైన వేళ గడిచిన వారం రోజులుగా ఒకటే ఊదర కొట్టేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ నేతలు. ఏమంటే ఇది మా వల్లనే వచ్చింది, మేము మొదలుపెట్టిన దాన్ని వీళ్ళు రిబ్బన్ కట్ చేసుకుంటున్నారు, ఇలాంటి ఒక మళ్ళీ క్రెడిట్ చోరీ ప్రయత్నం. అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు కదా. ఎన్నిట్లో ప్రతి దాంట్లో ఇలాగే ఎందుకు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటారు. భోగాపురం ఇట్ ఈస్ వెరీ క్లియర్ కేస్ కదా, ఇది చంద్రబాబు నాయుడు గారు బ్రెయిన్ చైల్డ్ అని. ఒకటి అయితే వాస్తవం అండి, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ప్రచారం చేస్తున్నారని పక్కన పెడితే, మనకి రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర విభజన చట్టంలో 7 జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా పేర్కొనడం జరిగింది. వాళ్ళ రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు. ఇటీవల మనం చూస్తున్నాం రాయలసీమలో 4 జిల్లాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ జరగటం, పెట్టుబడులు రావటం. అసలు రాయలసీమ మొత్తం అంటే దాని గత చరిత్ర ఏదైతే ఉన్నదో అక్కడ కరువు సీమగా పేరుబడినటువంటి రాయలసీమలో ఇవాళ అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, శ్రీ సిటీ కావచ్చు, కియా లాంటి పరిశ్రమలు కావచ్చు, అలాంటి అనేకం ఇంకా
మీకు ఒకటి కాదు రెండు కాదు, ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున అక్కడ పెట్టుబడులు రావటం, అక్కడ ఉపాధి అవకాశాలు రావటం, అసలు మొత్తం రాయలసీమ మొత్తం ముఖ చిత్రం మారిపోయే పరిస్థితి అక్కడ జరుగుతాం. అదేవిధంగా ఇక్కడ ఈ 3 జిల్లాల్లో ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారిపోయేటువంటి పరిస్థితి, అభివృద్ధి పదం వైపు సాగటం, ఇవన్నీ చూస్తే నిజంగా ఇది ఒక సువర్ణాధ్యాయంగా మనం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రం విడిపోయినందువల్ల బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తలెత్తుకొని రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం బాగుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో మనం కూడా వేగంగా వెళ్తున్నాం అనేటువంటిది గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడిందండి. అది నేను ముందుగా చెప్పదలుచుకున్నాను. ఇక జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఆయన అభివృద్ధిని ఏ విధంగా ఆయన చూస్తాడనే దానికి చంద్రబాబు నాయుడు గారికి అదేంటంటే ఉత్తర దక్షిణ ధృవాలంత తేడా ఉందండి. అంటే ఇద్దరి యొక్క అప్రోచ్ వాళ్ళు ఏ విధంగా చూస్తారు, ఎందుకంటే ధృవాలు కూడా కావాలి, ధ్రువమే ధ్రువం కూడా అది. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానంలో ఏ విధంగా ఉంటుందని అంటే, చంద్రబాబు నాయుడు గారు తన కాలానికంటే ముందుండేటువంటి వ్యక్తి, అంటే ఆయన విజన్ అటువంటిదే. మీరు ఇందాకే చెప్పారు మీ ఇంట్రోలో, 97లోనే ఆయన దీనికి ఒక ఆలోచనకి ఒక బీజం వేశారు. అయితే కారణాంతాల వల్ల అది 2014-15లో దానికి భోగాపురానికి ఒక ఆలోచన చేయటం, అంకురార్పణ చేయటం, ప్రతిపాదనలు చేయటం, అక్కడి నుంచి ఒక దశాబ్ద కాలం మధ్యలో 5 ఏళ్ళు ఇందాక చెప్పారు మళ్ళీ కోన రవికుమార్ గారు, నేను మళ్ళీ చెప్పను అదంతా. ఇవాళ మీరు చెప్పినట్లుగా ఒక 6 నెలల కంటే ముందే ఇవాళ అది అక్కడ సాకారం కావటం, ఒక అద్భుతమైనటువంటి చరిత్రను మలుపు తిప్పేటువంటి క్షణాలు, ఇవందరూ కూడా ఆంధ్రులందరూ కూడా సంతోషించదగినటువంటి విషయం, గర్వంగా భావించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మనకు తెలుసు ఉత్తరాంధ్రలో నాకు కూడా బాగా ఆ ప్రాంతంతో కొంత అనుబంధం ఉంది, చాలాసార్లు ఆ ప్రాంతాల్లో తిరిగాను. చాలా వెనుకబాటు, విశాఖపట్నం నగరాన్ని మినహాయిస్తే ఆ ప్రాంతం అంతా చాలా వెనుకబాటుతనం ఉన్నటువంటి ప్రాంతం. ఇందాక రవికుమార్ గారు చాలా చెప్పారు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ తీర ప్రాంతం, ఒక 1000 కిలోమీటర్ల తీర ప్రాంతంలో సముద్ర ఉత్పత్తులు మన నెంబర్ 1 ఇవాళ దేశంలో. ఏంటంటే ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ ఉంది, 2వ స్థానంలో మనం ఉండేవాళ్ళం, కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ స్థానానికి వెళ్ళాం సముద్ర ఉత్పత్తుల్లో. ఇవాళ 25,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల కార్గోని హ్యాండిల్ చేసేటువంటి సామర్థ్యం ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్కి ఉందండి, వచ్చింది. అందువల్ల ఏమవుతుందంటే ఇందాక ఆయన చెప్పిన దాంతో పాటు కూడా ఇవాళ సముద్ర ఉత్పత్తుల్ని మనం మార్కెటింగ్ చేసుకొని బెటర్ ప్రైసెస్ ఎవరికైతే రైతులు ఉంటారో దానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఒక యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగా లాజిస్టిక్స్, మెయింటెనెన్స్, రిపేర్స్, ఇట్లాగా అనేకం దానికి అనుబంధంగా అనేక పరిశ్రమలు రావటం అనేటువంటి జరుగుతుంది. దానివల్ల ఉపాధి అవకాశాలు అద్భుతంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే, అంటే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అసలు పొంతనే లేదు, పోలిక లేదు. కానీ ఈ సందర్భంగా ప్రముఖ రచయిత ఆస్కార్ వైల్డ్, మహారచయిత ఒక మాట చెప్పారు. అది అంటే ఆయన ఏమంటాడంటే, 2 men look through the bars, one sees the mud, other sees the stars అంటాడు. అంటే 2 వ్యక్తులు ఒక కిటికీలోంచి చూస్తే ఒక ఆయనకి బురద కనిపించిందంట, మరొక ఆయనకి నక్షత్రాలు కనిపించినాయంట. అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన వ్యవహార శైలి అటువంటిది. ఆయన అభివృద్ధిని చూడలేడు. చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధిని ఆయన అసలు అందుకోవటం అనేటువంటి సాధ్యం కాదు. ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారే కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నాకు బాగా గుర్తు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ల గురించి మాట్లాడుతున్నటువంటి సమయంలో 1996-97 సమయంలో ఆయన ఏమనేవాడంటే, అయ్యా నీ కంప్యూటర్లు కూడు పెడతాయా, రైతులకి కంప్యూటర్లు అవసరం లేదని అన్నాడు. అన్నాడు. అంటే నేననేది అయితే ఒకటి, కనీసం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధిని కొనసాగించాడు చాలా వరకు రాజశేఖర రెడ్డి గారు. ఈయనలాగా విధ్వంసం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే విధ్వంసం చేశారు. ఆయన మొదటి రోజు నుంచే విధ్వంసం బాటలోకి వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తున్నాం.
కనుక ఆయన విధానం వేరు, ఆయన ఆలోచనలు వేరు. ఇవాళ ఆ పార్టీలో కూడా ఆ నాయకత్వాన్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉందండి. అంటే ఏదో ఒక సామి చెప్పినట్టుగా ఆ పార్టీలో ఉండేటువంటి నేతల మీద వస్తున్నటువంటి ఆరోపణలు కానీ, కేసులు కానీ ఇవన్నీ చూస్తుంటే నేను మొదటి నుంచి అదే చెప్తున్నా, అక్కడ క్వాలిటీ లీడర్షిప్ అనేటువంటిది అసలు లేదు. అంటే నాయకుడికి క్వాలిటీస్ ఉంటే లీడర్షిప్ కింద వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అంటే అభివృద్ధిని చూడలేకపోతున్నారు. ఎంతవరకు ఏంటంటే అరాచకం, రౌడీయిజం, దాంతోనే వాళ్ళు ఏదో అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఒక బెదిరింపులు వీటి వల్ల వస్తున్నారు తప్ప మనం ఒక అభివృద్ధి చేయాలి, మనకు ఒక అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని ప్రజల కోసం వినియోగిద్దాం అనేటువంటి ఇది ఇవాళ 75 సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు పడుతున్నటువంటి తపన. ఇవాళ మొత్తం మంత్రులందరూ కూడా యంత్రాంగం వీళ్ళందరూ భోగాపురం ఎయిర్పోర్ట్ని సకాలం కంటే ముందుగానే ఇంకా అది ఏర్పాటు చేయడానికి చేస్తున్నటువంటి తపన కానీ, అదేవిధంగా మనకి ఇంకోటి ఏంటంటే కేంద్రంలో మనకు అవకాశం వచ్చింది. వాళ్ళ రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళ ఏవియేషన్ మంత్రిగా ఉండటం కూడా మనకి ఒక అదనపు సౌకర్యం లాంటిది. ఎందుకంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన చూసుకుంటాడు అక్కడ. అందువల్ల ఏది చూసినా కూడా మనకి చాలా చక్కటి కాలం కలిసి వస్తుంది అంటారే ఆ విధంగా కలిసి వస్తుందండి. ఒకవైపు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందేటువంటి అవకాశం వచ్చింది, వాళ్ళ రాయలసీమ, ఇవాళ అమరావతి, పోలవరంతో కోస్తాంధ్ర, ఈ 3 ప్రాంతాలు కూడా సమతులంగా అభివృద్ధి చెందేటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం ఏర్పడటం అనేటువంటిది చాలా ఎన్నో అవాంతరాలని చరిత్రని జగన్మోహన్ రెడ్డి సృష్టించిన అవాంతరాలని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టాలనుకున్న సామాజిక అంటే అభివృద్ధి వ్యతిరేక కార్యక్రమాలను అధిగమించి భోగాపురం తాత్కాలికమైన ఆటంకాలు, తాత్కాలికమైన ఇబ్బందులు కానీ తాత్కాలికమే కావచ్చు కానీ వెళ్తుందండి. తాత్కాలికమే మీరు అన్నట్టు తాత్కాలికమే కావచ్చు కానీ ఆ తాత్కాలికం విలువ దాదాపు 9 సంవత్సరాలు, పోనీ 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలంటే అది ఈ పార్టీకి పూర్తయ్యి ఆపరేషన్స్లో ఉండేది ఎంతో ఇది ఉండేది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే 1వ తారీఖున ప్రధానమంత్రి గారు దాన్ని ప్రారంభిస్తుంటే ఆల్రెడీ ఏవియేషన్ మినిస్ట్రీ డెసిషన్ తీసేసుకుంది 17వ తేదీ నుంచి విశాఖ ప్రజెంట్ ఎయిర్పోర్ట్ని ఇంకా ఆపేయాలని. అంటే చూడండి, అంటే ఎప్పుడో భోగాపురం ఎయిర్పోర్ట్ కనుక పూర్తయి ఉంటే, ప్రారంభించబడి ఉంటే ఈ పాటికి ఆపరేషన్స్ వచ్చి ఉండే. ఇందాక రవికుమార్ గారు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు ఎన్నో కార్యకలాపాలు ప్రారంభమై ఉండేవి. సో ఈ అవాంతరాలన్నీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించాడు? అన్ని సృష్టించి మళ్ళీ వాళ్ళ తగుదనమ్మా అని ఎందుకు నాదే అని ఎందుకు ఈ క్రెడిట్ చోరీ ప్రయత్నానికి వస్తున్నాడు అనేది. తిరుపతిరావు గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం. వెంకటకృష్ణ గారు నమస్కారం. తిరుపతిరావు గారు ఎప్పటి నుంచో కళ ఇది ఒక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంకా క్లియర్గా చెప్పాలంటే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం మరో 2 రోజుల్లో 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అది ప్రారంభం కాబోతోంది. ఈ ప్రారంభం కాబోతోంది అనే సంతోషం ఇవాళది కాదు, దాదాపు ఒక 8 సంవత్సరాలది. ఈ 8 సంవత్సరాల్లో ఎన్ని అవరోధాలు సృష్టించాడండి మహానుభావుడు, ఎన్ని అవరోధాలు, అన్నీ తెలిసినవే. ఇన్ని అవరోధాలు సృష్టించి మళ్ళీ ఇప్పుడు ఈ క్యాంపెయిన్, అంటే క్యాంపెయిన్ని పట్టించుకోవాలా మనం అని మీరు అంటారేమో, అదే పోతోంది. ఇప్పుడు రేపు పొద్దున ఏదో వంక పెట్టుకున్నాడు వస్తున్నాడు, ఆయనకి శ్రీకాకుళం వస్తున్నాడు. వాళ్ళ మాజీ మంత్రి గారు జైలుకి వెళ్ళాడు, పాపం స్వాతంత్ర పోరాటంలో జైలుకి వెళ్ళాడు ఆయన ఓదార్చడానికో పరామర్శించడానికో పలకరించడానికో వస్తున్నాడు. ఆ వంకతో వచ్చి రేపు పొద్దున ఖచ్చితంగా దీని మీద మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు క్రెడిట్ ఇదంతా నాదే ఇదంతా అని. సో దీని మీద మీ వ్యూ ఏంటి ఫస్ట్ తిరుపతిరావు గారు? వెంకటకృష్ణ గారు, నేను ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నుండే రావటం మీతో జాయిన్ అవడం జరిగింది. ఎందుకంటే నేను కూడా కంట్రోల్ రూమ్ కమిటీలో సభ్యులుగా ఉండి ఆ పనుల్లో ఉంటున్నా. పైగా ఇవాళ మా మంత్రి గారు సత్యకుమార్ గారును, మా జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక రివ్యూ కూడా తీసుకున్నారు. దాంట్లో పాల్గొని సరాసరి నేను మీతో జాయిన్ అవడం జరిగింది. ఇటీవల ఒక 4-5 రోజులుగా డైలీ వెళ్ళొస్తున్నాం ఈ పనుల మీద, ఏదైతే ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశం.
ఇవాళ అంటే నా వరకు అయితే ఒకటి ఉత్తరాంధ్ర వాసిగా ఒక సంతృప్తి, రెండు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మరింత సంతృప్తి. తిరిగిన విజువల్స్ ఉంటాయి. దానికి కారణం ఏంటి? ఎందుకు భారతీయ జనతా పార్టీగా అంత సంతృప్తి, మరింత సంతృప్తి అన్నాననేసి అంటే, మీకు గుర్తుండే ఉంటుంది సరిగ్గా 20 సంవత్సరాల కిందట శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్. నేను ఓకే చెప్పట్లేదు, మీరు చెప్తున్నటువంటి క్రెడిట్ చోరీకి సంబంధించింది కూడా అంశం కూడా ఇందులో విమిడి ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్టు ప్లానింగ్ అంతా జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్రంలోనూ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా కేంద్రంలో కూడా జరిగింది. దురదృష్టవశాత్తు 2004లో ఓడిపోయిన తర్వాత గవర్నమెంట్ అటువంటి పరిస్థితి, సోనియా గాంధీ వచ్చి ఓపెన్ చేస్తే మాకు కళ్ళల్లో కన్నీరికి బదులు నెత్తురు కారింది. ఎందుకని అంటే అది మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము, నిర్మాణం జరిపిన తర్వాత చివరిలో వాళ్ళు వచ్చి ఏదైతే మీరు ఇందాక అన్నటువంటి క్రెడిట్ చోరీ, పోనీ అది వాళ్ళ టైంకి ప్రభుత్వంలో ఉన్నారు, సరే వాళ్ళు ఏదో అది సహజంగా దాన్ని అది రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశం కాబట్టి వాళ్ళు వినియోగించుకున్నారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో అది ఒక అర్థవంతమనే భావించాలా, ఏదైతే ఇవాళ మీరు చెప్పినటువంటి క్రెడిట్ చోరీకి సంబంధించింది. ఎందుకనేసి అంటే ఇది 2014 తర్వాత మీరు 8 సంవత్సరాలు అంటున్నారు కానీ దానికి శంకుస్థాపన జరిగి సరిగ్గా 6 సంవత్సరాల పైచిలికి అయ్యింది. వెంకటకృష్ణ 2 సంవత్సరాలు, అక్కడ 4 సంవత్సరాలు. ఎందుకంటే 2015లోనే అది శంకుస్థాపన జరిగింది కదా. సో అలా జరిగిన తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే కట్టడం మానేస్తే పోయా, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, కట్టడం మాని అని కొంత తర్వాత ఇవాళ జరిగే పని ఎప్పుడైనా జరుగుతుందని అంటే ఇవాళ జరుగుతుంది కదా. కానీ దానికి కల్పించినటువంటి ఆటంకాలు చరివిత శరణం అవుద్ది. మా సోదరులు రవికుమార్ గారు చెప్పారు ఆల్రెడీ, ఏదైతే ల్యాండ్ తగ్గించడం అయితేనేమి, లేకపోతే ఇతరత్ర సాంకేతిక అంశాలు సృష్టించడం అయితేనేమి. నేను మీకు గుర్తుందో లేదో వెంకటకృష్ణ గారు, ఈ సందర్భం వచ్చినప్పుడల్లా కూడా 2014లో హైవే విస్తరణలోన అక్కడ ఫ్లైఓవర్ కూడా కట్టారని చెప్తుండేవాడిని మీ సమక్షంలో. ఇవాళ ఆ ఫ్లైఓవర్ పని పూర్తవుతుంది, ఆ ఫ్లైఓవర్ మీద నుండి వచ్చాను ఇవాళ నేను. గ్రేట్. అది ఆనందం. ఎందుకు అంటే ఉత్తరాంధ్ర వాసిగా ఆనందం అనేసి అంటే, పార్టీ కార్యకర్తగా నా ప్రధానమంత్రి, నా ముఖ్యమంత్రి వచ్చి ఓపెన్ చేస్తున్నారు అనేది ఒక ఆనందం అయితే, ఉత్తరాంధ్ర వాసిగా ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసిన రోజుల్లో మాకు అనిపించేది అనమాట, ఎప్పుడైనా విశాఖపట్నం గురుండే కాదు, విజయవాడ గురుండే కాదు, తిరుపతి గురుండే కాదు, ఆంధ్ర ప్రాంతంలో ఎప్పుడైనా ఇట్లాంటి ఎయిర్పోర్ట్ చూస్తామా అన్నటువంటి పరిస్థితి నుండి ఇవాళ మేము చూసాం సార్ వెంకటకృష్ణ గారు, చూస్తున్నాం రోజు కూడా. అంత అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్, ఏదైతే ఆ ఆకారం కూడా మేము టేకు చేప అంటాం అనమాట, మాకు సముద్రంలో దొరుకుతుంది టేకు చేపని, దానికి బారు తోక కూడా ఉంటుంది, ఆ తోక మాదిరి డిజైన్ చేశారు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణము, లేకపోతే తుఫాను గాలులు, వీటన్నిటి నేపథ్యంలో చేసిన డిజైన్ అది. ఇతర ప్రాంతాల్లో డిజైన్ కి ఇక్కడికి డిఫరెన్స్ ఉంది. ఆ డిజైన్ నేపథ్యంలో చేశారు. దాని ముందు ఒక పాండ్ పెట్టారు. ఇవన్నీ ఇప్పుడు ఇంకా చెప్పడానికంటే ఇంక చాలా వరకు ఉన్నాయి. కానీ అటువంటి ఒక అనుభూతి, ఒక అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్ మా ఉత్తరాంధ్రకి, సరే మాకు ఏదో విశాఖపట్నంలో కొంత ప్రాంతం వాళ్ళు, అది కూడా ఏంటంటే ఆ ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఉన్న ఏరియా వాళ్ళు మాత్రమే కొంత అసంతృప్తి, దాంట్లో అది చెప్పుకోదగినటువంటి అంశం కూడా కాదు. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, దాంట్లోకి వెళ్లే ముందు నేను అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కొంతమంది రైతుల్ని అప్పుడు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కదా, మీరెవరో భూములు ఇవ్వద్దు, ఎక్కడెక్కడైతే రాజధాని ప్రాంతంలో కొంతమందిని రెచ్చగొట్టి భూములు ఇవ్వకుండా ఆపాడో అక్కడ కూడా ఆపే ప్రయత్నం చేశారు. కేసులు వేపించారు కొంతమందితో, మేము అధికారంలో రాగానే భూములు రిటర్న్ ఇస్తా అని చెప్పారు కదా. వాళ్ళు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మా భూములు ఇవ్వు, ఇస్తా అన్నావు కదా, మా భూములు ఇవ్వు అని అడిగారా? వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళు ఏమైనా మాట్లాడడం ఇలాంటిది ఎప్పుడన్నా విన్నారా మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండంగానే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు నేను అధికారంలో రావడం, మీ భూములు తిరిగి ఇవ్వడం చేస్తానన్నారు. చేయకపోగా 2023లో మళ్ళీ చేసిన దానికే మళ్ళీ శంకుస్థాపన చేశారు కదా.
అప్పుడు అక్కడ ఆ ప్రాంత రైతులు, ఆ భూములు ఇచ్చిన రైతుల ఫీలింగ్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు కూడా ఎలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? అంటే రైతులకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి విషయాలని అక్కడ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలేదని నేను చెప్పగలను, నాకున్న సమాచారం మేరకు, అక్కడ ఉన్న వాతావరణం మేరకు. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రాంతం అనేది ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ చూసినటువంటి అభివృద్ధి చూస్తాము అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి రైతులు గాని ఆ భూములు గాని అలాంటివి కాదు వెంకటకృష్ణ గారు. ఇవాళ వచ్చినటువంటి అక్కడ భూమి చూస్తే ఏదైతే రియల్ ఎస్టేట్ భూమి అనొచ్చు, లేకపోయినట్టు ఇతరత్ర అంటే అమ్ముకునే వాళ్ళ గురిండేనే కాకుండా ఉన్న వాళ్ళ తాలూకా సంతృప్తి ఇవన్నీ చూస్తే బహుశా జగన్మోహన్ రెడ్డిని విశ్వసించలేదనే నేను కరెక్ట్ గా చెప్పగలను ఖచ్చితంగా. ఇంకోటి ఏంటనేసి అంటే ఇవాళ ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణం అయిన తర్వాత ఆ ప్రాంత ప్రజల్లో సరే గతంలో అంటే జనరల్ గా రైతులకు సంబంధించి ఎవరైనా ఒకరిద్దరు లేకపోతే ప్రేరేపితులు ఉండొచ్చేమో గాని ఇవాళ ఉన్నటువంటి ఆ రైతుల తాలూకా లేదా ఆ ప్రాంత ప్రజల తాలూకా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఏ లెవెల్ ఏదైతే ఉందో అది అద్భుతంగా ఉంది. ఎందుకంటే అంటే వాళ్ళు నేను చెప్పాను కదా, నభూతోన భవిష్యత్తు, అసలు ఎప్పుడు ఊహించినటువంటి ప్రాంతం. ఇప్పుడు ఇంకా నేను ఇందాక చెప్పినటువంటి శంషాబాద్ అనేసి అంటే అది పెరుగుతున్నటువంటి సిటీ, ఎప్పుడో ఒకప్పుడు ఎయిర్పోర్ట్ లేకపోయినా అక్కడికి మరో 10 సంవత్సరాల తర్వాత ఏదైనా వెళ్తుంది అన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఆ పరిస్థితులే. ఇవాళ ఉత్తరాంధ్ర వాసుల తాలూకు ఆలోచన ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, ఇందాక పెద్దలు విక్రమ్ పూర్వ గారు కూడా చెప్పారు, విశాఖపట్నం అనేసి అంటే కొంత అభివృద్ధి చెందింది, మేము అందరం దాని మీద ఆధారపడి అక్కడ జీవనం సాగిస్తున్న వాళ్ళని. ఆ రెస్ట్ ఆఫ్ ప్రాంతం ఏదైనా ఉందంటే అది సింహభాగం, విశాఖ, శ్రీకాకుళం పూర్వ జిల్లాల్లో ఉంది. ఈ ప్రాంతంలోకి సంబంధించి ఇవాళ ఈ ఎయిర్పోర్ట్ కూడా ఈ విజయనగరం జిల్లాలో ఉంది. పేరు విశాఖపట్నం ఉన్నా సరే అది విజయనగరం జిల్లాలో ఉంది. శ్రీకాకుళంకి కేవలం 50 కిలోమీటర్లు 35 నిమిషాల జర్నీలో ఉంది. ఇవన్నీ కూడా భౌగోళికంగా కూడా రాబోయే రోజుల్లో గ్రేటర్ విశాఖపట్నం అటు అనకాపల్లి నుండి, తుని నుండి ఇవాళ శ్రీకాకుళం వరకు విస్తరించిన ఆశ్చర్యపోవాల్సినటువంటి పని, అందులో డౌట్ ఏముంది, అందులో సందేహమే లేదు. ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, రవికుమార్ గారు, సరే ఇది ఈ అవరోధాలు, జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ, ఇవి ఎప్పుడు ప్రతి దాంట్లో నాదే అంటారు, అది మనం చర్చించేసాం. ఇప్పుడు దీనివల్ల ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఏర్పాటు వల్ల ఇక ఉత్తరాంధ్ర మొత్తం, ఇప్పుడు తిరుపతిరావు గారు అన్నట్టుగా గ్రేటర్ విశాఖ అంటారా లేక ఉత్తరాంధ్రగా చెప్పుకుంటారు తెలియదు, కానీ మొత్తం ఒకే బెడ్గా ఒక డెవలప్మెంట్ ఓరియంటేషన్లో చూసినప్పుడు 3 జిల్లాలు పేరుకు 3 అయినా కూడా 3 కాదు, 3 ఉమ్మడి జిల్లాలు, పాత జిల్లాలు, ఇంకా ఇప్పుడు 6 అయినాయి కదా. సో ఇవన్నీ ఒకే ఒక కార్పొరేషన్ లాగానో ఒక హైదరాబాద్ లాగా ఎలాగైతే అనుకుంటున్నాం అలా అయిపోయే అవకాశం ఎంతవరకు కనబడుతోంది? ఆ సూచనలు, ఆ సిగ్నల్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు వెంకటకృష్ణ గారు, జనరల్గా ఎయిర్పోర్ట్ అనేటటువంటిది ఏదో విమానాలు రాకపోకల కోసం అని ఒక్కటే కాదండి. అక్కడ దేర్ ఆర్ మెనీ ఆఫ్ యాక్టివిటీస్. ఈరోజు ఎయిర్పోర్టులో కార్గో ఫెసిలిటీస్ కూడా ఈరోజు ఎయిర్పోర్ట్లో ఉందండి. 25,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీతో డైలీ చేయగలిగేటటువంటి కార్గో కెపాసిటీ ఉందండి. ఈరోజు ఇందాకే నేను చెప్పాను, 3 జిల్లాల్లో కూడా చూసుకుంటే సుదీర్ఘమైనటువంటి సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈరోజు మా వాళ్ళు చేపలు పట్టేటటువంటి వాళ్ళు సరైనటువంటి కార్గో ఫెసిలిటీస్ కానీ ఎక్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేక ఎంతకొస్తే అంతకు అమ్ముకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రతి దగ్గర కూడా కార్గో ఫెసిలిటీ పెరిగితే, ఉత్పత్తులు పెరిగితే, ఎక్స్పోర్ట్ పెరిగితే తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మత్స్యకార కుటుంబాలు ఉన్నాయో, ఏదైతే సముద్రం మీద వేట చేసేటటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ప్రధానంగా రైతులకు సంబంధించి కానీ మనం మాట్లాడితే అండి, ఈరోజు మా ప్రాంతంలో పండించేటటువంటి ఉత్పత్తులు సేంద్రియ వ్యవసాయ విధానం చేసేటటువంటి ప్రాంతాల్లో కూడా చూసుకుంటే ఉత్తరాంధ్ర ప్రాంతం గణనీయంగా ఉంది. కానీ మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానీ మార్కెటింగ్లో ఇంకా అంత ఎక్కువగా రాలేదు. ఈరోజు ఇటువంటి కార్గో ఫెసిలిటీ వస్తాయి. ఈరోజు బెంగళూరు నుంచి మనం చూస్తున్నాం, ప్రతిరోజు కూడా అక్కడి నుంచి పాలు వెళ్తాయి, పువ్వులు వెళ్తాయి, కాయగూరలు వెళ్తాయి, అన్ని రకాలైనటువంటి ఉత్పత్తులు కూడా వ్యవసాయ ఉత్పత్తులు ఈరోజు
బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి అనేక దేశాలకు వెళ్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితులు రేపు ఇక్కడ ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఫెసిలిటీస్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ వస్తుంది. అంటే ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్, రిపేర్స్ అండ్ ఓవర్హాలింగ్ ఉంది. అలాగే లాజిస్టిక్స్ పార్కులు ఉన్నాయి. హాస్పిటాలిటీ, ఏరోట్రోపోలిస్ అభివృద్ధికి ఈ ఎయిర్పోర్ట్ కేంద్రంగా ఉంది. అంతేకాకుండా ఏరో యూనివర్సిటీ 136 ఏకర్స్లో ఏరో యూనివర్సిటీని స్థాపిస్తున్నారు. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి వారికి సరైనటువంటి శిక్షణ ఇచ్చి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏవియేషన్స్లో అనేక మందికి రేపు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ శ్రీకారం చుట్టబోతున్నాం. ఈరోజు ఏరో యూనివర్సిటీ వస్తుంది. అంటే దాని అర్థం రాబోయే రోజుల్లో చూస్తే వీఆర్ ఎక్స్పెక్టింగ్ నాట్ లెస్ దాన్ 1.8 lakhs ఎంప్లాయ్మెంట్ ఓన్లీ ఈ అనుబంధ విభాగాలు, ఎయిర్పోర్టు అనుబంధ విభాగాలు, అనుబంధ కార్యక్రమాల ద్వారా వచ్చేటటువంటి ఎంప్లాయ్మెంట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 1.83 lakhs ఆఫ్ ఎంప్లాయ్మెంట్ రాబోతా ఉంది. ఇది అంటే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు కావచ్చు, రైతాంగానికి కావచ్చు, ఒక ఫిషరీస్ చేపల వృత్తిగా చేసేటటువంటి వాళ్ళకి కావచ్చు, ఎక్స్పోర్ట్. ఈరోజు ఇక్కడ మాకు క్యాజు ఉందండి. క్యాజు ఈ రోజుని మేము ప్రపంచంలోనే ఈ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి క్యాజు తయారు చేసేటటువంటి ప్రాంతం పాసా ప్రాంతం. ఈరోజు ఇటువంటి మనకి ఎప్పుడైతే కార్గో ఫెసిలిటీస్ వస్తాయో తప్పనిసరిగా విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేటటువంటి పరిస్థితులు వస్తాయి. అంటే దీనివల్ల ఈ ప్రాంత రైతాంగానికి కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు కానీ అనేక అవకాశాలు కల్పించబోతుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తుంటారు, ఇది ఎయిర్పోర్ట్ అనేది ఏదో ఫ్లైట్లు రావడం, ఫ్లైట్లు వెళ్ళడం కాదు. ఇది ఉత్తరాంధ్రకు ఒక మనహారంగా కాబోతా ఉంది. ఈరోజు ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ చేశామండి. ఇక్కడ మనం ఒకసారి చూసామండి, 5 మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారండి. అలాగే రెయిన్ హార్వెస్టింగ్, వర్షపు నీటిని సంరక్షణ చేసే కార్యక్రమాన్ని చేసి దాన్ని రీసైక్లింగ్ చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఈ ఎయిర్పోర్ట్లో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేశారండి. అంటే జిఎంఆర్కి నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు జిఎంఆర్తో మిలాఖత్ అయి కమిషన్ల కోసం అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు మాట్లాడాడు. మరి 2023లో అదే జగన్మోహన్ రెడ్డి అదే జిఎంఆర్కి ఎందుకు ఇచ్చాడండి? ఏ కమిషన్ల కోసం ఇచ్చాడండి? ఆ రోజు 500 ఎకరాలని దోచుకోవాలని తన తాబేదారులకి తన క్విడ్ ప్రోకో విధానంలో కట్టబెట్టాలని ప్రయత్నాలు చేశాడు. ఈరోజు అవన్నిటినీ కూడా ఈరోజు ఎయిర్పోర్ట్కి, ఎయిర్పోర్ట్ ఏవియేషన్ ఫెసిలిటీస్కి ఈరోజు ఈ ప్రభుత్వం వినియోగించడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి ఉద్యోగాల కల్పన కేంద్రంగా ఈరోజు మనం వాటిని అన్నింటినీ కూడా తీర్చిదిద్దబోతా ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరిపైన, రైతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, యువత కావచ్చు, అనేక ఇబ్బందులు గురయ్యేటటువంటి పరిస్థితికి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారండి. అంతేకాకుండా ఏవియేషన్ హబ్లో చూసండి R&D కూడా ఉంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఉందండి ఇక్కడ. ఈరోజు ఈవెన్ మనకు ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఏవియేషన్ యూనివర్సిటీ లేదు, R&D లేదు, అనేక కొత్త ఇన్నోవేషన్స్ ఏవి కూడా ఈవెన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో లేవండి. అంటే ఆ రోజుకి అంతటి ఆలోచన చేయలేదు. కానీ కాలక్రమంలో జరిగినటువంటి పరిణామంలో ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీకి అనుసంధానంతో అనేక కార్యక్రమాలను ఈరోజు అక్కడ ఒక హబ్గా తయారు చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎంతోమంది అందరూ హర్షిస్తూ ఉన్నారు. కానీ హర్షించలేనటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం విడిపోయేటప్పుడు మేము కూడా చాలా బాధపడ్డాం. కనీసం ఒక మంచి ఎయిర్పోర్ట్ లేదు, ఒక మంచి రైల్వే స్టేషన్ లేదని బాధపడ్డాం, రైల్వే జోన్ లేదని బాధపడ్డాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో మోడీ గారి ఆశీస్సులతో, మోడీ గారి సహకారంతో ఈరోజు మనం ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఒక శరవేగంగా ముందుకెళ్తున్నామంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఈరోజు మనం ముందుకెళ్తా ఉన్నాం. ఇక్కడ నిజానికి ఇప్పుడు అమెరికా ఇరాన్ వార్ వల్ల ఆ హోర్ముజ్ జలసంధి
అనే దాని వద్ద జరిగిన ఒక ప్రతిష్టంభన వల్ల ఆంధ్ర ప్రాంతం నుంచి కాకినాడ పోర్ట్ నుంచి కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెళ్ళాల్సిన రొయ్య పంట వెళ్లకుండా ఎక్కడక్కడ ఆగిపోయింది, షిప్పులు ఆగిపోయినాయి. ఇదే కదా గోళ, రేటు పడిపోయినాయి, కొనేవాళ్ళు లేరు. ఇందాక మీరు అన్నది అదే. ఇదంతా వారి వల్ల. ఇప్పుడు ఈ కార్గో, ఎయిర్ కార్గో అనే దానివల్ల ఎంత లాభం అనేది ఇలాంటప్పుడు అది తెలిసి వస్తుంది. సో మనకున్న పోర్టులు, ఎయిర్పోర్ట్ల కనెక్టివిటీ కూడా బ్రహ్మాండమైన ఒక వరం ఆంధ్రప్రదేశ్కి. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం తర్వాత ఎలా ఉండబోతుంది అది కూడా చూద్దాం గారు. అంటే నిజానికి ఎయిర్పోర్ట్ అనేది మనం ఇందాక కనెక్టివిటీ మీరు కొంత దాన్ని చేశారు, ఈ కార్గో సర్వీసెస్ కానీ ఇటువంటివి అన్ని రకాలుగా ఉపయోగపడతాయని. లిటరల్గా ఆంధ్రప్రదేశ్ బాగా ఎఫెక్ట్ అయింది. ఏది ఇరాన్ యుద్ధం వల్ల హార్ముజ్ జలసంధి వద్ద షిప్లు ఆగిపోవడము, ఆ ప్రతిష్టంభన, వీటన్నిటి వల్ల చాలా షిప్స్ ఆగిపోయినాయి అని చెప్పి మనకి బంగాళాఖాతంలోనే చాలా షిప్స్ ఆగిపోయి మన ఉత్పత్తులు వెళ్ళలేదనేది కదా చాలా పెద్ద ఇష్యూ అయింది కదా. అంటే దాని ప్రయారిటీ ఏంటో తెలిసి వస్తుంది. ఇప్పుడు కాకినాడ పోర్టు, గంగవరం పోర్టు, విశాఖపట్నం, మూలపాడు, ఈ ఒక బెల్ట్, కీలకమైన బెల్ట్ ఇది. అటు సరే, ఇటు వచ్చేసరికి మళ్ళీ మచిలీపట్నం, కృష్ణపట్నం, ఇదంతా మళ్ళీ ఇది ఒకటి అనుకోండి, రామాయపట్నం, ఇది ఒక బెల్ట్. ఆ బెల్ట్కి వచ్చేసరికి 4 కీలకమైన పోర్టులు, ప్రత్యేకించి గంగవరము, కాకినాడ అండ్ విశాఖపట్నం మెయిన్. సో అటు సీ పోర్ట్స్, ఇటు ఎయిర్పోర్టు, ఒక పెద్ద ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. కాబట్టి ఆ ప్రాంతం యొక్క, ఉత్తరాంధ్ర ప్రాంతం యొక్క భవిష్యత్తు చిత్రాన్ని ఎలా ఊహిస్తున్నారు మీరు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు రవికుమార్ గారును తిరుపతిరావు గారు చెప్పిన దానికి నేను కొన్ని యాడ్ చేయదలిచాను. ముఖ్యంగా అక్కడండి వర్జిన్ బ్యూటీ అండి ఉత్తరాంధ్ర అనేటువంటిది. దట్ ఈజ్ అంటే నేను అరకు ఆ ప్రాంతాలు కూడా చూసి, లంబసింగి అటువంటి ప్రాంతాలు కూడా అద్భుతమైనటువంటి, అంటే ప్రపంచంలోనే చాలా అరుదైనటువంటి ప్లేసెస్, వర్జిన్ బ్యూటీ అంటాం. దానికి వాళ్ళ పర్యాటకమైనటువంటి శోభ, దీనివల్ల అద్భుతమైనటువంటి అవకాశాలు పర్యాటక రంగంలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మీకు అక్కడ అరుదైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్ టూరిజం కూడా మీకు ఇప్పుడు విశాఖపట్నంలో ఉండే సింహాచలం కావచ్చు, అక్కడ అరసవల్లి దేవాలయం కావచ్చు, అదేవిధంగా అక్కడ అంటే విష్ణుమూర్తి కూర్మావతారంలో ఉంటారు, ఆ పేరు ఏదో నాకు గుర్తులేదు, చూసా కానీ అట్లాంటి టెంపుల్స్ కొన్ని ఉన్నాయండి. ఆ టెంపుల్ టూరిజము ఇక్కడ బొర్రా కేవ్స్ లాంటిది, అదేవిధంగా మీకు అంటే లంబసింగి కావచ్చు, లేదంటే అరకు కావచ్చు, ఈ ప్రాంతాలన్నిటిలో కూడా చాలా అద్భుతమైనటువంటి టూరిజం స్పాట్స్ కింద, టూరిజం హబ్గా ఏర్పడేటువంటి ఏ విధంగా చూసినా కూడా సూర్యదేవాలయం అదే టెంపుల్ టూరిజము డెవలప్ అవుద్ది, మామూలు టూరిజము డెవలప్ అవుద్ది. బొర్రా కేవ్స్ లాంటి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఒక ఏదైతే పర్యాటక కేంద్రాలు ఉన్నాయో అవన్నీ కూడా టూరిజం హబ్ కింద మారేటువంటి అవకాశం ఉందండి. దీనివల్ల అసలు నన్ను అడిగితే ఇవాళ 3 ప్రాంతాలు, అటు రాయలసీమ ఆల్రెడీ పట్టాలు ఎక్కేసింది, ఇప్పుడు ఉత్తరాంధ్ర, ఇవాళ మన కోస్టల్లో మన పోలవరం వల్ల కావచ్చు, అదేవిధంగా అమరావతి వల్ల కావచ్చు, రాబోయే 2-3 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ డెఫినెట్గా అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా నంబర్ 1 స్థానానికి ఎదిగేటువంటి అవకాశం కనపడుతుందండి. చాలా ఇది రాష్ట్రానికి మేలు. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు, వాళ్ళ విజనరీ లీడరు, మన రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏదైతే కోల్పోయిందనుకుంటున్నామో తిరిగి వాళ్ళు వస్తుంది అనేటువంటి ఒక ఉత్సాహం అండి. ఇంకో అంశం కూడా చెప్పారు ఇందాక రవికుమార్ గారు, తిరుపతిరావు గారు చెప్పారు, ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి. నాకు ఒకటి బాగా గుర్తు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ భూసేకరణకి అసలు ఎన్ని తిప్పలు పడ్డారంటే చంద్రబాబు నాయుడు గారు. అదే మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఒక డిబేట్లో చెప్తున్నాడు, అక్కడ పబ్లిక్ మీటింగ్ అనుకుంటా, ఎంతగా పడ్డారు ఆ ఎయిర్పోర్ట్ భూసేకరణ అనే విషయంలో. అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు కూడా ఉన్నారు, ఆయన సొంత నియోజకవర్గంలో కూడా రైతుల్ని పిలిపించి వీళ్ళు ఉదయాన్నే ఒక బస్సు వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, ఆ రైతుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఉన్నతాధికారులు వెళ్ళి వాళ్ళని ఒప్పించి వాళ్ళని వాళ్ళకి తగిన పరిహారం అందించి 5,500 ఎకరాల భూమిని సేకరించి వాళ్ళ ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కింద డెవలప్ చేసిన తర్వాత
రాజశేఖర రెడ్డి గారు వస్తే ఒకటే నాకేంటంటే చాలా బాధాకరమైనటువంటిది, ఇవాళ ఈ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు అనే పేరు పెట్టడం కూడా చాలా ఒక గొప్ప ఉత్తేజం కలిగిస్తుందండి. ఎందుకంటే నిస్వార్థంగా దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు ఒడ్డినటువంటి ఒక మహనీయుడి పేరుని ఇవాళ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అంటే ఆ పేరు తలుచుకోగానే మనకు ఒక రకమైనటువంటి ఒక ఉద్వేగం కలుగుతుంది. అయితే ఆ రోజున ఏం చేశారు ఆయన రాజశేఖర రెడ్డి గారు అంటే రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టారు. రాజీవ్ గాంధీ గారి పేరు రకరకాల అనేక ప్రాజెక్టులకి పెట్టుకున్నారు. మళ్ళీ దీనికి కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టి, తర్వాత ఇంకోటి ఏంటంటే బేగంపేట ఎయిర్పోర్ట్లో టెర్మినల్ ఉంటే ఎన్టీ రామారావు గారి పేరు కనీసం డొమెస్టిక్ టెర్మినల్కి పెట్టమంటే పెట్టకుండా వాళ్ళు అక్కడ తొండాట ఆడారు. ఇదంతా చూస్తే నిజానికి అంటే ఒక బ్రాడర్గా ఆలోచించి ఒక అభివృద్ధి, మన రాష్ట్రం, మన ప్రజలు, మనం దేశంలో మన గురించి చెప్పుకోవాలి అనేటువంటిది లేకుండా కేవలం సంకుచితమైనటువంటి ఆలోచనలతో ఆ నాయకులు ప్రవర్తించడం, ఆ పార్టీ నేతలు ప్రవర్తించడం అనేటువంటిది చాలా బాధాకరం అండి. అందువల్ల ఇవాళ ప్రజలు సూనర్ లేటర్ ఇవాళ కాకపోయినా వాస్తవం ఏంటనేటువంటిది వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఇవాళ మనకి అభివృద్ధి కావాలి, ఉపాధి కావాలి, ఆదాయాలు పెరగాలి, సంపద సృష్టి చేయాలి. ఎలా సంపద సృష్టి చేస్తారంటున్నారు, ఇదే సంపద సృష్టి. ఇవాళ ఇన్ని యాక్టివిటీస్, మల్టిపుల్ యాక్టివిటీస్, ఒకటా రెండా ఎన్ని కార్యకలాపాలు జరుగుతాయి. దీనికంతా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం. ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్లో ఈ ఆర్థిక కార్యకలాపాలు పెరిగితే ఎంతమందికి ఉపాధి, ప్రత్యక్షంగా పరోక్షంగా, ఎంత అద్భుతమైనటువంటి ఇదండి ఇది. అందువల్ల ఇవాళ భోగాపురం విమానాశ్రయం రావటం అనేటువంటిది రాష్ట్రానికి అద్భుతమైనటువంటి ఒక కానుకలాగా మనం భావించాలి. ఇవాళ అన్ని ప్రాంతాలు కూడా సమతలం. ఇవాళ గతంలో మనకు ఒక ఇది ఉన్నది, హైదరాబాద్లోనే మొత్తం కుమరించారు, అక్కడే మొత్తం పెట్టుబడులన్నీ అక్కడికి తీసుకెళ్లారు, అన్ని పరిశ్రమలు అక్కడ పెట్టారు అనేటువంటిది ఒక అపప్రద ఏదైతే ఉన్నదో ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అది లేకుండా అటు రాయలసీమ డెవలప్ అవుతున్నది, కోస్తా డెవలప్ అవుతున్నది, ఉత్తరాంధ్ర కూడా డెవలప్ అవటం అనేటువంటిది ఒకదానికి పోటీ పడి అన్నిటికీ సమ్మిళితమైనటువంటిది ఇన్క్లూజివ్ గ్రోత్ అనేటువంటిది రావటం అనేటువంటిది చాలా అద్భుతం అండి. ఈ దశ, ఈ అధ్యాయం రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగింది అనేటువంటిది నేనైతే అనుకుంటున్నానండి. రైట్. తిరుపతిరావు గారు, మీరు ఇందాక ఒక భూమి వచ్చింది ఈ ప్రాంతంలో, వెనుకబడిన జిల్లాలుగా ఉన్న విజయనగరము, పార్ట్ ఆఫ్ విశాఖపట్నము అండ్ శ్రీకాకుళం, ఈ జిల్లాలు ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా వెనకబడిన ప్రాంతంగానే చెప్పుకునేవాళ్ళు. ఏదో విశాఖ నగరం ఒక్కదాన్ని మినహాయిస్తే మిగతా అంతా వెనకబడిన ప్రాంతంగానే చెప్పుకునేవాళ్ళు కదా, గిరిజన ప్రాంతాలు గాను అట్లా. సో ఒక్కసారిగా దీంతో నిజంగానే వాతావరణమే మారిపోయిన పరిస్థితి కనపడుతోంది. అఫ్కోర్స్ దాని ఫలాలు మీ ప్రాంత ప్రజలందరికీ అందడానికి ఇంకొంచెం టైం పడుతుందేమో, కానీ పూత పూస్తున్నట్టుగా కనపడుతుంది. ఫలం చేతికి వచ్చే చెట్టు పూత పోస్తుంది కదా, పూత మీద ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు. సో మీరు ఎలా విజువలైజ్ చేస్తున్నారు దాన్ని? ఇది అటు శ్రీకాకుళం నుంచి ఇటు తూర్పుగోదావరి బార్డర్స్ వరకు కూడా ఈ ఎయిర్పోర్ట్ వల్ల ఎలాంటి డెవలప్మెంట్, ఎలాంటి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు, భూమి విలువలు ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి? మీరు కోత అనేసి అన్నారు కానీ పూత కాదు. మా ఉత్తరాంధ్ర ప్రజల తాలూకు ఆలోచనలు ఇప్పుడు నేను చెప్పబోయే అంశాల ఆధారంగా రేపు కోతకి సిద్ధమైనటువంటి చేను దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. అంటే పళ్ళు కూడా రెడీ అయినాయి, కోసుకోవడమే. ఇంకా ఆలోచనకు వచ్చేసాం. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు విక్రమ్ గారు చెప్పారు, ఏదైతే టెంపుల్ టూరిజం సంబంధించి లేకపోతే కోస్టల్ క్యారిడార్ తాలూకా డెవలప్మెంట్ సంబంధించి టెంపుల్ టూరిజం లో కూడా ఏదైతే మాకు వారు చెప్పారు, శ్రీకూర్మం దేవస్థానం, అరసవిల్లి శ్రీకూర్మం, శ్రీముఖలింగం, ఏదైతే మందసాలో ఉన్నటువంటి వాసుదేవ పెరుమాళ్ళు, వీటన్నిటికీ మించి ఉద్యానవనం తాలూకా అందాలు. ఒకవైపు అరకు డెవలప్ చేసినట్టయితే మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఉద్యానం ప్రాంతం, ఉద్యానవనం, ఆ అందాలు కూడా టూరిజానికి ఎంతో మేలు చేకూర్చినటువంటి ఒక అంశం. అది ఒకవైపు. రెండో వైపు తీసుకున్నట్టయితే మా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇటీవలే వచ్చినటువంటి ఒక డెవలప్మెంట్, ఎప్పుడో నేను పుట్టక ముందు ఉన్నటువంటి ప్రతిపాదన, వంశధార ప్రాజెక్ట్ సంబంధించి మొదటి రోజుల్లో వచ్చినటువంటి ప్రతిపాదన ఏదైతే నేరడి బ్యారేజ్, ఇవాళ అది నిర్మాణానికి సిద్ధమవుతున్నటువంటి తరుణం కూడా శ్రీకాకుళం జిల్లాకి అది ఒక పెద్ద వరం ఇవాళ. అంతేకాకుండా ఏదైతే పెద్దలు విక్రమ్ గారు ప్రస్తావించిన వాటిల్లో అరకు అన్నారు, కానీ నిజంగా అరకు ఆ కారిడార్ ఎలా డెవలప్ చేస్తే అరకు
గుమ్మలక్ష్మీపురం, సీతంపేట ఆ ప్రాంతం అంతా కూడా, అంటే తూర్పు కర్నూలు ప్రాంతం అంతా కూడా మళ్ళీ టూరిజానికి ఒక మంచి ఉచ్చ స్థితి వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏజెన్సీ మొత్తం ఎస్, ఇప్పటికే మాకు సీతంపేట ప్రాంతంలో మంచి టూరిజం స్పాట్స్ ఉన్నాయి, అవును. అలాగే గుమ్మలక్ష్మీపురం ప్రాంతంలో ఉన్నాయి. వీటన్నిటికీ కనుక అనుసంధానం అయినట్లయితే ఇవాళ అనుసంధానం కూడా జరుగుతుంది. ఎందుకంటే హైవేలు ఆ లైన్ లో కూడా హైవేలు ప్లానింగ్ లో ఉన్నాయి, ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి. సో ఇంకొకటి ఏంటంటే వరిసాక్ కనెక్టివిటీ. ఇవాళ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఒక ఆంధ్ర ప్రాంతానికి కాదండి. ఎందుకనేసి అంటే ఒరిస్సాకి సంబంధించి ఏదైతే దమన్జోడ్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజాలకు సంబంధించి అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సంపదకు సంబంధించి అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ ఈ ఎయిర్పోర్ట్ ఆధారంగాను ఈ సీపోర్ట్ ఆధారంగాను ముందుకెళ్లే పరిస్థితి ఉంది. అంటే ఈ ఉత్తరాంధ్ర వెనకబాటు అన్నటువంటి పరిస్థితి నుండి ఇందాక మా సోదరులు చెప్పారు, దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇక్కడ కల్పన జరిగితే మా జిల్లా నుండి ఉన్నటువంటి బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ పని దొరికినా సరే ఉండిపోయే పరిస్థితులు ఇవాళ ఉంటాయి. కాబట్టి ఎటువైపు నుండి చూసినా సరే ఒకే ఒకటి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఒక్కటి ఫ్లైట్లు వచ్చి ఎగిరిపోయి వెళ్ళిపోయినంత మాత్రానే కాకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో లేనటువంటి సౌకర్యాలు అయితేనేమి, లేని విధానాలు అయితేనేమి, ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఏదైతే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాదాపు ఈ విమానాశ్రయాల సంఖ్య కూడా ముందింతలు పెరిగింది. అదే విధంగా దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక ఉత్పత్తులు లేకపోయినట్లయితే రక్షణ రంగ ఉత్పత్తులు వీటిలో వచ్చినటువంటి అభివృద్ధి ఆధారంగా ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఒక ఐడెంటిటీ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఒకవైపు ఈ గూగుల్ సెంటర్ మనం చర్చించుకున్నటువంటి గూగుల్ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అయితేనేమి, మళ్ళీ ఇంకా 2-3 సంస్థలు పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అయితేనేమి, ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి డెవలప్మెంట్ అయితేనేమి, స్వతహాగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉన్నటువంటి నైసర్గిక స్వరూపము, భౌగోళిక హద్దులు, వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ ఎయిర్పోర్ట్ అనే కాదు, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం. శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ ఇవాళ రాబోతుంది సార్. శ్రీకాకుళం జిల్లాకి ఒకప్పుడు భోగాపురం గురించి ఎగతాళి చేశారని చెప్పేసి మీరు అన్నారు, అవును, దాని గురించి పట్టించుకోవాల్సిన పనిలా. ఇవాళ మా శ్రీకాకుళం జిల్లాలో పలాస ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ రాబోతుంది. అద్భుతమైనటువంటి విషయం. అది కూడా కార్గో ఎయిర్పోర్ట్ అని చెప్పి ప్రచారం చేశారు. కాదు, ఏదైతే ఉందో చిన్న ఎయిర్పోర్ట్, డొమెస్టిక్ అండ్ కార్గో బోత్ యాక్టివిటీస్ కూడా అక్కడ రన్ అవుతాయి. అంటే ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో దాకా మా సోదరులు రవికుమార్ గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సహాయం చేస్తుంది. నరేంద్ర మోడీ గారు ఏదైతే గత 5 సంవత్సరాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి పట్టినటువంటి దుర్గతిని ముందుకు తీసుకెళ్లాలన్న కృత నిశ్చయంతో ఇవాళ అన్ని జరుగుతున్నటువంటి తరుణంలో ప్రత్యేకించి ఉత్తరాంధ్ర డెఫినెట్ గా మాకైతే సంతృప్తి స్థాయి. అంటే చిన్న విషయం కాదు సార్. మీరు ఒక మాట, రవికుమార్ గారు మీరు ఆ ప్రాంతం వారు కాబట్టి, ఇప్పుడు సపోజ్ ఇతర దేశాల నుంచి ఉదాహరణకు అమెరికా అనుకోండి, అమెరికాలో తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ వాసులు కానీ, లేకపోతే కోస్తా జిల్లాల నుంచి కానీ, లేకపోతే ఉత్తరాంధ్ర జిల్లా నుంచి, ఆ జిల్లా నుంచి ఎంతమంది ఉన్నారో మీ ఉత్తరాంధ్ర నుంచి కూడా అంతమంది ఉన్నారు అమెరికాలో, లేదా ఇతర ఆస్ట్రేలియాలో, కెనడాలో, చాలా దేశాల్లో. వాళ్ళందరూ రావాలంటే హైదరాబాద్ రావాలి ఇంటర్నేషనల్ ఫ్లైట్లో. వచ్చి 5-6 గంటలు మినిమం, 5-6 గంటలు ఏంటి, తెల్లవార్లు ప్రయాణించాలి ట్రైన్లోనో బస్సులోనో. ప్రయాణిస్తే తప్ప వైజాగ్ రాలేరు. మళ్ళీ అక్కడి నుంచి 4-5 గంటలు ప్రయాణిస్తే తప్ప వాళ్ళు శ్రీకాకుళం చేరుకోలేరు. రేపటి నుంచి వాళ్ళకి ఆ పరిస్థితి లేదు కదా. రేపటి నుంచి వాళ్ళు అక్కడ న్యూయార్క్లోనో, వాషింగ్టన్లోనో, న్యూజెర్సీలోనో ఫ్లైట్ ఎక్కారంటే ఎక్కడైనా సేమ్ హైదరాబాద్ దిగిన దానికంటే ఇంకొక గంట మహా అయితే అటు ఇటుగా వైజాగ్లో దిగేస్తారు. అక్కడ నుంచి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది మాటల్లో చెప్పలేని డెవలప్మెంటు, స్పీడు, మాటల్లో చెప్పలేని ఆనందం కూడా ఆ ప్రాంత వాసులుగా. చుట్టుపక్కల ఎక్కడి నుంచి అంటే మీరు వెస్ట్ గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు ఒక మాటల్లో చెప్పలేని ఆనందమే ఇది ఒక రకంగా. రవికుమార్ గారు, దాని మీద మీకేమనిపిస్తోంది? ఒక అంశము. రెండోది, రేపు మాజీ మంత్రి గారిని పలకరించడానికో పరామర్శించడానికో వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు
మాజీ స్పీకర్ గారిని కూడా పరామర్శిస్తాడా, ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు జగన్మోహన్ రెడ్డికి? అది కూడా చెప్పేయండి, పనిలో పని ఏమైనా ఉంటే. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటటువంటిది ఇందాక నేను చెప్పానండి, విమాన రాకపోకలు కాదు, ఈ ప్రాంత అభివృద్ధికి అది ఒక చోదక శక్తిలాగా నిలబడుతుందండి భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటటువంటిది. ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్గా ఎలా అవతరించింది, ఈవెన్ అప్ టు అక్కడ ఉన్న షాద్ నగర్ జడ్చల్ వరకు వెళ్ళింది. నిన్ననే ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ఎమ్మెల్యే గారు కలిసి ఇటు చేవేల వరకు వెళ్ళింది, అటు షాద్ నగర్ వరకు వెళ్ళిపోయింది. అంటే గ్రేటర్ హైదరాబాద్ ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఒక 6-7 జిల్లాలను కలిపేసింది. అట్లాగే రేపు భవిష్యత్తులో భోగాపురం ఎయిర్పోర్ట్ వలన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 6 జిల్లాలని కలుపుతుంటుంది, ఇటువంటి ఇందులో డౌట్ లేదు. ఇంకోటి కూడా ఏంటంటే అక్కడ ఒక 500 ఎకరాల్లో సెపరేట్గా ఒక 20,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయబోతా ఉన్నారండి. అందులో ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ నెట్ జీరో అనేటటువంటి కార్యక్రమాల కోసం ఏవియేషన్ హబ్ను ఏర్పాటు చేస్తారండి. అంటే తద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కొన్ని వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది, కొన్ని వేలాది మందికి. ఇట్స్ అన్ అన్ప్రెడిక్టబుల్. ఇది ఈ విషయాలన్నీ అంటే ప్రజలకి మంచి జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన అంటే జగన్మోహన్ రెడ్డి నైజం అది. ఈరోజు ఎవరికి రేపు పరామర్శకు వస్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి? ఎవరైతే జనరల్గా ఏ కుటుంబం అయితే బాధపడుతుందో, ఏ కుటుంబంకి అయితే అన్యాయం జరిగిందో, ఏ కుటుంబానికైతే తీవ్ర నష్టం, తీవ్ర వేదన కలిగిందో, మనసున్నవాడు ఎవరైనా సరే ఆ కుటుంబాలకి మనం పలకరింపుకి వెళ్తాం, పరామర్శకు వెళ్తాం, వాళ్ళకి ధైర్యాన్ని చెప్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎవరి కోసం వస్తున్నాడండి? ఎవరి వలనైతే బాధించబడ్డారో బాధిత కుటుంబానికి, ఎవరైతే ఏ కుటుంబాన్ని అయితే బాధించారో, ఒక తండ్రికి ఒక పిల్లలకి తండ్రి లేకుండా చేశారు, ఒక భార్యకి భర్త లేకుండా చేశారు, ఒక తల్లికి కొడుకు లేకుండా చేసినటువంటిదే కాకుండా అది ప్రమాదవశాత్తు జరిగిన సాక్ష్యాలని పూర్తిగా తారుమారు చేయడం. మన శిక్షా స్మృతిలో మనకున్నటువంటి ఏకైక సూత్రం 100 మంది అపరాధులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిరపరాధికి కూడా మనం శిక్షించబడకూడదు. ఇది మన మనం బేసిక్ ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్లో మనం చూస్తే కొడుకు తప్పు చేస్తే, కొడుకు ముద్దాయి అయితే కొడుకు స్థానంలో ఇంకొక తల్లికి కడుపు కోతకు గురి చేసి ఒక అమాయకుడిని తీసుకొచ్చి రేపు ఆ కుటుంబాన్ని పరామర్శించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరైతే చనిపోయాడో ఆయన గొర్రెల కాపరి. లేదండి, ఈరోజు ఇప్పటికున్న సమాచారం జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి సీదిర అప్పలరాజు గారిని పరామర్శిస్తారు. ఏమో ఇప్పుడు ఆ కుటుంబానికి ఏమైనా 1 కోటి రూపాయలు అన్యాయం జరిగింది ఇవ్వకూడదని ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు మేము తప్పనిసరిగా ఆయన వచ్చి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి 1 కోటి రూపాయలు అనౌన్స్ చేస్తే తప్పనిసరిగా మేము కూడా దాన్ని గౌరవిస్తాం. గౌరవించడం కాదు, అభినందిద్దాం. అభినందించాలి, బాధ్యత చిన్న విషయం కాదు. అభినందిద్దాం. అదండి, అది చిన్న విషయం. అన్యాయం అయిపోయిన కుటుంబానికి ఆ క్షణం వరకు న్యాయం జరుగుతుందని చూస్తున్నాం. మరి తమ్మినేని సీతారాం గారు అంటే నాకున్న సమాచారం, ఇందాక పోలీసులు ఎవరో చెప్తున్నారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు వస్తున్నప్పుడు ఆయన కొన్ని పేర్లు పంపించాడండి ఏ నాయకులు వస్తారని. ఆ నాయకుల లిస్టులో కూడా తమ్మినేని సీతారాం పేరు లేదు అని చెప్పి నాకు ఎవరో మీడియా సోదరులు అలాగే పోలీస్ సిబ్బంది చెప్తా ఉన్నారు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు తమ్మినేని సీతారాం కూడా పలకరించడానికి వెళ్తారా లేదా, ఇవన్నీ కూడా రేపు ఆయన వచ్చే రేపు టూర్ అయిపోద్దిగా చూద్దాంలే. థ్యాంక్ యూ వెరీ మచ్ రవికుమార్ గారు, విక్రమ్ గారు, తిరుపతిరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.